ప్రేమికి స్వాగతం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే కేవలం గంట లోపే ప్రయాణం. అదే వీఐపీలు గనక వెళ్ళేటట్టయితే కేవలం 45 నిమిషాలు. అలాంటిది తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరితే దాదాపుగా 6 గంటల సేపు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అంటే దారి పొడుగుతా జనాలు జనం 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 అంటే జగన్, జగన్ అంటే జనం అనేటువంటిది మళ్ళీ మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. అయితే ఈ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జగన్ని జనాలకు దూరం చేయాలి, జనాల నుంచి జగన్‌ని దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేయడం గడిచిన 18 నెలలుగా ప్రతి జిల్లాలో, ప్రతి చోట కూడా అట్టర్ ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈసారికి ఏదేమైనా సరే గుంటూరు పోలీస్ అంటే ఏంటో చూపించాలన్నట్టుగా నిన్నటి నుంచి విపరీతంగా ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడి నుంచో డీసీఎం వ్యాన్‌లో బ్యారికేడ్లు తీసుకొచ్చి, పెద్ద పెద్ద రోప్లు తీసుకొచ్చి మొత్తం అష్టదిగ్బంధం చేశారు. గుంటూరు అన్ని దారులు కూడా పూర్తిగా అష్టదిగ్బంధం చేసేశారు. ఇక అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళేటట్టయితే అక్కడ అదో అసలు ఒక ఉక్కు వలయంలాగా అక్కడ కూడా చేశారు. అయితే జరిగిందేంటి అంటే ఎప్పట్లాగే మళ్ళీ తిరిగి భారీ స్థాయిలో పోలీసులను మోహరించిన, రాత్రిలో లీడర్స్ ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇచ్చిన, హెచ్చరికలు జారీ చేసిన, 30 సెక్షన్ ఉందని చెప్పినా కూడా ఒక్కసారిగా జన ఉప్పెన అనేటువంటిది బయలుదేరితే ఎలా ఉంటుంది అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మరొకసారి తాజాగా రుజువైంది. అంటే ప్రజాస్వామ్యయుతంగా మీరు 30 సెక్షన్ పెట్టినా, 144 సెక్షన్ పెట్టినా, ఏది పెట్టినా కూడా జనం ఇదవుతారు. కానీ అప్రజాస్వామికంగా మీరు కేవలం ఫ్యూడలిస్టిక్ పోకడలతో ప్రజా స్వేచ్ఛని తొక్కేయాలనుకుంటే జనం ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ఉప్పెనలా కలిసి వస్తారు, ఈ అడ్డంకులు అవరోధాలు వాటన్నిటిని తట్టుకొని అనేది ఈరోజు జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు కూడా మీడియాలో చాలామంది చూసే ఉంటారు. ఇందులో కొన్ని చాలా హైలైటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే గంభీరమైనటువంటి తీవ్ర స్వరంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరికల్ని తిరిగి మళ్ళీ ఒకవైపు అహంకారంతో, రాజ్యహింసతో చెలరేగిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ హెచ్చరికలను కూడా ఏముందిలే అని కనుక తేలిగ్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పనే మనం మళ్ళీ తిరిగి గట్టిగా దీన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిన ఒక డెమోక్రసీలో మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో కూడా అకారణంగా వాళ్ళ మీద అణిచివేత ధోరణులకి, అక్రమ కేసులకి, అన్యాయాలకి వీటన్నిటికీ కూడా అణిగిపోయి రగిలిపోతున్నారు లోలోపల. వాళ్ళలో సహనం కనుక చచ్చిపోయినట్టయితే ఏమవుతుంది అనేటువంటి దాన్ని ఆయన పరోక్షంగా ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక చేశాడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లూటీ విధానాలు, ఒకవైపు గీతానికి భూముల పేరుతో సొంత, అంటే దీన్ని ఏమంటారు, నెపోటిజం. మీ వాళ్ళకి ఆ ప్రభుత్వ భూముల్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను దోచుకుంటున్నారు, లిక్కర్ పేరుతో దోచుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా అనేక రకాలుగా ఏ విధంగా దోచుకుంటున్నారు అన్నీ కూడా ఆయన ఏకరవ పెడుతూ చెప్పాడు. చెప్పి ఈ లూటీ ధోరణి ఒకవైపు జరుగుతూ ఉంటే ఆ లూటీని ఆపాల్సింది పోయి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాల్సింది పోయి ఎదురుదాడులు, ఎదురు కేసులు పెట్టడం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా భగ్గుమన్నాడు అనేది చెప్పాలి. ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక ఎంత దాకా చేసంటే ఇది గనక ఆపకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కి కూడా పిలిపించడానికి వెనకాడడం అనేది చెప్తూనే అడుగులు చాలా వేగంగా పడతాయని కూడా అన్నాడు ఆయన. అంటే వేగంగా పడతాయంటే వాళ్ళు గేరప్ అవుతున్నారు. ఈ అరాచకాలు ఇదే విధంగా నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేయటాలు, అక్రమ కేసులు కనుక ఆపకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయనే దాన్ని వాళ్ళు ఏదో ఒక గేరప్ చేసుకుంటున్నారు అనేటువంటి దానికి కూడా, అంటే ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో అణచివేత నుంచే ప్రతిఘటన అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ ప్రతిఘటన అనేటువంటి దానికి కూడా సిద్ధమవుతున్నాం అనే దాన్ని హెచ్చరించారు. కాబట్టి ఒకసారి పునఃసమీక్షించుకొని మితిమీరినటువంటి అహంకారంతో, మితిమీరినటువంటి రాజ్యాధికారాన్ని, రాజ్యహింసకు పాల్పడితే చరిత్రలో ఏం జరిగినాయి, పెద్ద పెద్ద రాజులు అన్నటువంటి వాళ్ళు కూడా ఎలా కాలగర్భంలో కలిసిపోయారనేది గమనిస్తే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికని ఒక నెగిటివ్ యాంగిల్లో కాకుండా పాజిటివ్గా తీసుకుంటే మంచిదని చెప్పని గమనించాలి. అందుకని మీ అవినీతి ధోరణులు, అక్రమ ధోరణులు ఒకవైపు, ఎదురుదాడి మళ్ళీ తిరిగి ఇదేంటి అని ప్రశ్నించే గొంతుకలను నొక్కినట్లయితే ప్రజాస్వామ్యంలో ఒక్క గొంతుని నొక్కాలను చూస్తే 1,00,000 గొంతులు ఏకగళంగా ప్రతిధ్వనిస్తాయనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి దీన్ని ఇకనైనా కూడా గమనించాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి తన యొక్క మీడియా సమావేశంలో చేసినటువంటి ప్రకటన. అదే క్రమంలో
అంబటి రాంబాబు గురించి కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పరిచయం ఉన్న ఎవరికైనా సరే అంబటి రాంబాబు ఏంటో తెలుసు. యువజన నాయకుడి దగ్గర నుంచి ఇంకా నా బోటు వాళ్ళకైతే కాలేజీలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఆయన. అప్పటి నుంచి నాకు తెలుసు. సరే, అలాంటి ఒక నాయకుడిని చాలా సిన్సియర్గా తర్వాత మాటల్లో కూడా ఒక పొరపాటుని తను ప్రకటించాడు. కానీ ఈ నోటికొచ్చినట్టల్లా సాక్షాత్ ఆనాటి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు మీలో ఆ పశ్చాత్తాపం లేదు. కానీ వెంటనే నోరు జారిన తర్వాత రిపెంటెన్స్ అనేది ఆయనలో కనిపించినా కూడా మీరు దాన్నే ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అదే అడ్వాంటేజ్గా తీసుకొని దాడులకి తెగబడ్డారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక డైలాగ్, అద్భుతమైన డైలాగ్ కూడా చెప్పాడు. కాపు టైగర్ అని చెప్పని అన్నాడు. ఇది కాపులందరూ కూడా, ఎందుకంటే మల్టీఫెస్టెడ్ ఒక రకంగా అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మల్టీఫెస్టెడ్, ఎన్ని రకాలుగా కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా ఎక్స్టెంపోర్గా స్పాంటినిటీ అనేది కూడా తనలో ఉన్నటువంటి ఆయనలో ఒక గొప్ప ఇది కూడా ఉంది. గుణం ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా తడుముకోకుండా స్పాంటేనియస్గా మాట్లాడగలిగినటువంటిది, అలసట అనేటువంటిది లేనటువంటిది. ఆ రకంగా ఒక యాక్టివ్ పాలిటీషియన్ని మీరు జైల్లో బంధిస్తే ఏమవుతుందండి? జరిగేదేంటి? ఈరోజు చూశారు గుంటూరు, మరి సినిమా చూపిస్తున్నారు కదా, ఇది కదా రియల్ సినిమా అంటే. మీరు రీల్ సినిమాలకే మీరు పరిమితం అయ్యారు, కానీ రియల్ సినిమా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే ఏమవుతుందనేది చూపించాడు. ఆయన హెచ్చరికను ఇకనైనా సరే మీరు పాజిటివ్గా తీసుకుపోయినట్లయితే రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించుకునేటువంటి ఇది ఉంటుంది. ఇక్కడే ఈ హెచ్చరికల్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఏమనుకుంటున్నారంటే 3 ఏళ్ల నాటి మాట, ఆయన 3 ఏళ్ల తర్వాత అంటున్నాడు, అప్పుడు సంగతి చూసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ అది 3 ఏళ్ల తర్వాత కాదు, ఖచ్చితంగా ఈ రిప్రకషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గానే ఉంటాయి. అవి కనిపిస్తున్నాయి, రాబోయే కాలంలో మరింత కనిపిస్తాయి. మొత్తానికి ఏది ఏమైనా సరే ఇక్కడ ఇంకొక మాట కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఆవిడెవరో పాపం గల్లా మాధవే ఎవరో ఏదో రెచ్చగొట్టారు, వెళ్ళిపోయింది, రెచ్చిపోయింది. కానీ పాపం ఈరోజు చెప్తున్నా, మీకు భవిష్యత్తులో రాసి పెట్టుకోండి, తర్వాత అయినా సరే వాళ్ళకి తిరిగి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. వాళ్ళకి ఏదన్నా వస్తే కూడా వాళ్ళు జస్ట్ ఏంటంటే ఆయన ఫిలాసఫీ అంతా కూడా ఆల్వేస్ యూజ్ అండ్ త్రో. కానీ జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడికి, తన సోదరుడు లాంటి వాడికి ఈ కష్టం వచ్చిందనగానే కదిలి వచ్చాడు. వేలాది మంది జనంతో కదిలి వచ్చాడు. మరి ఇన్ని బ్యారికేడ్లు పెట్టారు, ఇల్లంతా అష్టదిగ్బంధం చేశారు, ఏమైపోయారండి ఈ పోలీసులంతా? వాళ్ళు ఆలోచించుకోవాలి. మీ రోపులు ఏమైపోయినాయి, మీ బ్యారికేడ్లు ఏమైపోయినాయి, మీరంతా ఏమైపోయారు? జనం కదిలి వస్తే ఈ లాఠీలును ఇవన్నీ ఆగుతాయండి. కాబట్టి ఇప్పటికైనా సరే అప్రజాస్వామికంగా మీ డ్యూటీలు మీరు మర్చిపోయి చేస్తున్నటువంటి పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఉద్యోగాలేం పోవు, మీ డ్యూటీ చేయమన్నంత మాత్రమే మీ ఉద్యోగాలు పోవు. కాబట్టి ఆయన హెచ్చరికల్ని వీళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటే మంచిది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది వైసీపీ శ్రేణుల్లో ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపిందని చెప్పాలి. ప్రత్యేకించి అంబటి కుటుంబంలో కూడా ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆయన ప్రోధి చేసి వెళ్ళాడు. ఇది నాయకుడి లక్షణం అంటే, నాయకత్వ లక్షణం అంటే ఇది తప్ప ఏదో కార్యకర్తలని వాళ్ళని ఎగదోసి వాడుకొని ఆ తర్వాత వదిలిపడేయటం కాదు. అలాంటి వాళ్ళు ఎవరనేది దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.